సార్ అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఒక ప్రొడక్ట్ అక్కడి నుంచి ఇప్పుడు యాజ్ ఎ కస్టమర్‌గా నేను మీకు ఆర్డర్ ఇచ్చాను సార్. ఓకే. మీరు దాన్ని కస్టమైజ్ చేశారు. అంటే నేను ఎలా అయితే కావాలనుకున్నా అలా కస్టమైజ్ చేయించుకొని షిప్‌మెంట్ ఏపిచ్చుకున్నారు అక్కడి నుంచి. ఓకే. షిప్‌మెంట్ అయిన తర్వాత ప్రొడక్ట్ రీచ్ అయిన తర్వాత ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వడమనో అండ్ నేను అడిగిన క్వాలిటీస్ లేకపోవడం అనో ఉంటది. అప్పుడు దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? అంటే జనరల్‌గా ఇవన్నీ అంటే బిగినింగ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉండే. హ్మ్. ఇప్పుడేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ చెప్పారు. హ్మ్. తీసుకున్నారు అక్కడ. హ్మ్. తీసుకున్నారు. మీ స్పెసిఫికేషన్స్ మీ కస్టమైజ్ చేయించాం. చేయించిన తర్వాత మన క్యూసీ టీమ్ ఉంటారు. వాళ్ళెళ్లి అక్కడ ఫిజికల్‌గా చెక్ చేస్తారు. అనుకున్న స్టాండర్డ్‌లో ఉందా లేదా అది? రైట్. మనకు చెప్పిన మెటీరియల్ యూజ్ చేశారా లేదా? హ్మ్. మనకు కావాల్సిన క్వాలిటీలో ఉందా లేదా? అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత దాని నుంచి ప్యాకింగ్ అవుతది. ప్యాకింగ్ అయిన తర్వాత కూడా ఏందంటే మనం ఇప్పుడు మామూలుగా జనరల్‌గా ఇక్కడ ఇండియాలో ఏమైతుందంటే డైరెక్ట్ కంటైనర్‌లోకి వెళ్ళిపోతది. హ్మ్. అక్కడ అట్లా ఉండదు. ఎందుకంటే మనం కొద్ది గూడ్సే ఉంటాయి కాబట్టి మా లోకల్ గోడౌన్‌కి అక్కడ ఒక బాక్స్ ప్యాకింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి మా లోకల్ గోడౌన్‌కి వస్తది. లోకల్ గోడౌన్‌లో ఒక కంటైనర్ మెటీరియల్ కాంగానే అది అప్పుడు కంటైనర్ ఫిల్ చేస్తాం. ఓకే. సో కంటైనర్‌లో ఫిల్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకో ప్రాబ్లమ్ చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యామేజ్ అయితే అవును. ఈవెన్ అంటే మనం రెగ్యులర్ గా కొన్ని కంపెనీస్ తో డీల్ చేస్తాం కాబట్టి ఆ కంపెనీస్ సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఇప్పుడు వరకు అయితే. ఓకే. మిగతా వాళ్ళకైతే అది కూడా ఇష్యూ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం ఒకటే ఆర్డర్ అనుకోండి, సింగిల్ ఆర్డర్ అనుకోండి, ఈ సపోర్ట్ ఉండదు.